యా గాయస్, సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. సో ఎందుకంటే క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్ కోసం. సో ఈవెంట్ అనేది రేపు అనమాట, అంటే ఈరోజు సాటర్డే, రేపు సండే. సో 21 డిసెంబర్. సో మేమైతే ప్రజెంట్ కాలేజ్ నుంచి అయితే డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేస్తాం. అండ్ ప్రజెంట్ అయితే ఎన్ఈడీలో ఉన్నాం. ఇంకా ట్రైన్ ఇంకొక 1.5 అవర్లో అలా స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో నేను ఇంటర్ ఇక్కడే చదువుకున్నాను కదా, సో సరదాగా మెమొరీస్ రికాల్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చా ఎన్ఈడీలో. అండ్ మన ఫ్రెండ్ నాని కూడా ఇక్కడే ఉన్నాడు. సో వి బోత్ ఆర్ గోయింగ్ దేర్. అండ్ ఒకసారి నా ఫేవరెట్ ప్లేస్ అయిన ఈ ఎన్ఈడి ఎన్ఎస్సిఎల్ పార్క్ అయితే ఒకసారి మీరు చూసేయండి. సో ఇదే అనమాట ఎన్ఈడి పార్క్. నా ఇంటర్ హ్యాపీ డేస్ మొత్తం ఇక్కడ అయినాయి. అసలు చాలా ఫన్ ఉంటుండే అసలు. అదిగోండి చూసారు కదా, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరే మేము యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇటు పక్క నుంచి ఈ బ్రిడ్జ్ ఒకటి, అండ్ ఇటు నుంచి అలా వెళ్తే మనకి మరిపాలెం అవన్నీ వస్తాయి. సో నేను యాక్చువల్లీ అప్పుడు ఉండేది కూడా మరిపాలెంలోనే. సో ఇదనమాట, మనం స్ట్రైట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ చేసేసి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ట్రైన్కి లేట్ అవుతుంది, బట్ ఈడు పానీపూరి అంట ఈ టైంలో. ఏమనుకోవాలి, నువ్వు తర్వాత ఎక్స్ప్రెషన్ లేదు, ఫాస్ట్ తిను, టైం అవుతుంది. సో యా, మనమైతే ఇప్పుడే ఆటోకి అయితే ఎక్కేసాం. నేను రోడ్ తిరగట్లేదు ఏంటన్నా, నేను బాగా చేస్తాను ఇప్పుడే కాదు. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, చెప్పండి అసలు మీరే. వీడు బ్లాగర్ ఒకటే చూస్తున్నాను, నేను కూడా చెప్తాను కదా. చెప్పాలి, మాట్లాడతాను, నేను మాట్లాడతాను. సో ఏంటంటే ఇప్పుడే మనోడు పంపించాడు బ్లాగ్ రికార్డ్ చేసుకోవడానికి. సో మనమైతే ఇప్పుడు ఆటో ఎక్కేసాం అండ్ స్ట్రైట్గా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. అండ్ హైదరాబాద్ వెళ్ళాక మంచి మంచి దాన్ని ఏమంటారు, మంచి మంచి ఫుడ్ అదంతా రికార్డ్ చేసి బ్లాగ్. యాక్చువల్లీ ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం. సో టిఫిన్ చేయాలి కదా అని చెప్పేసి అని టిఫిన్ చేస్తాం. మీ అండ్ మన ఈ స్టైల్స్ పై నాని ఎందుకురా మార్చో నేము దేవుని ఫ్యాషన్ నుంచి. సో యాక్చువల్లీ నేను అయితే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను, మనోడు అయితే ఇడ్లీ తీసుకున్నాడు. సో తినేసి ఇంకా డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోతాం. యా, సో మనం అయితే జర్నీ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం. సో హలో గైస్, నేను మీ ధీరజ్, మీరు చూస్తున్నారు ది ఫ్యాషన్ థ్రెడ్. అండ్ మనం అయితే హైదరాబాద్కి అయితే క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్ కోసం అయితే వెళ్తున్నాం. సో మనం కూడా రిజిస్టర్ అయ్యామన్నమాట ఈవెంట్ కోసం. అండ్ రేపు అయితే ఈవెంట్ 21 డిసెంబర్ మధ్యాహ్నం 1 గంటకి. సో మనం అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. సో వ్లాగ్ అయితే చాలా ఫన్ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మంది క్రియేటర్స్ని మీట్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నాన్నగడ ఏం చేస్తాడంటే అతను కూడా మహేష్ బాబులో ఫీల్ అయ్యి అతను నుంచాడు, ముందు వస్తాడంట, నన్ను అక్కడికి వెళ్ళి వీడియో తీయమని చెప్పాడు. సో బాడ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఇప్పుడు. పాపం మనోడు ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఏదో అయ్యింది. మహేష్ బాబులో వద్దాం అనుకున్నాను, ఒక బ్రో అడ్డేస్తాడు. యాక్చువల్లీ నిజంగా ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ ఏంటంటే అక్కడ ఏమైంది లాస్ట్కి ఒక బ్రో ముందు వస్తాడు. ఇది ఇంట్రోవర్ట్స్ ఏం చెప్పలేదు. ఇంట్రోవర్ట్, వీ హ్యావ్ టు లీవ్ దట్ పర్టికులర్ వర్డ్. అండ్ మన ట్రైన్ గరీబ్రద్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. సో వీ హ్యావ్ టు లీవ్ నౌ. మనోడైతే వ్లాగుల మీద వ్లాగులు తీస్తానే ఉన్నాడు, వీడియోస్ మీద వీడియోస్. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో దిస్ ఆర్ ట్రైన్. సో మెల్లిగా అయితే వెళ్తున్నాం. మన కంపార్ట్మెంట్ అయితే ఇట్స్ G1, బట్ మనమైతే ప్రజెంట్ G10 దగ్గర ఉన్నాం ఇంకా. సో G1కి అయితే తొందరగా వెళ్ళిపోవాలి. బ్రో కమ్ ఫాస్ట్, లేట్ చేయమాక. సో వీడైతే లేట్ చేస్తున్నాడు. ట్రైన్కి ఇంకా బోర్డింగ్ చాలా టైం ఉంది, బట్ ఏంటంటే ఫాస్ట్కి వెళ్ళి కూర్చుంటే చక్కగా కాళ్ళు పెడుతున్నాయి బ్రో, అలాగా నడుచుకుంటూ. సో యా, ఇప్పుడే ట్రైన్లోకి అయితే వచ్చాం. ఏదో ఒక మినీ కార్లో ఉన్నట్టుంది. మనోడు ట్రైన్ యాక్చువల్ అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఫొటోస్, వీడియోస్, బ్లాగ్స్ రికార్డ్ చేసుకుంటున్నాడు. సో మరి ఏం చేయాలో తెలియట్లేదు. 8 o'clock అయితే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా 40 minutes ఉంది. సో ఏం చేద్దాం, 40 minutes బ్లాగులు తీసుకుందాం అలాగా. ట్రైన్లో అమ్మాయి సైడ్ కూడా అసలు ఏం పని మీద వెళ్తున్నాం, అసలు ఏం చేస్తున్నాడు ఇటు, అసలు ఏమన్నా ఇది ఉందారా నీకు? అసలు మనకి వెళ్ళి పని ఒకటి కాదు, గమ్యం కూడా ఇంపార్టెంట్.
గమ్యం ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ మధ్యలో ఎందుకు ఎందుకు ఆ అమ్మాయిని ఎక్సైట్మెంట్ సరదా, జస్ట్ ఫన్. నీకు ఉంటుంది, నీకు గట్టిగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. యాక్చువల్లీ లోపల ఉంటారు కానీ చలి విరగేసేస్తుంది లోపలే, అందుకే బయట కూర్చున్నాం. గైస్ మీరే చెప్పండి, వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? మా ఫ్రెండ్ నేను తింటుంటే నా దగ్గర నుంచి తిని లాక్కుంటున్నాడు వీడు, మళ్ళీ ఆకలేస్తుందంట. అప్పటికీ చెప్తాను తీసుకోరా తీసుకోరా అని. తీసుకోవచ్చు కదా, వచ్చే లేదు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. పెద్ద మంచి తీసుకున్న దాంట్లో ఇన్ని వచ్చాయి. 7 రూపాయలు అంటే అందులో తిన్నే ఉన్నాయి. ఇంటికి వెళ్తే మా మమ్మీ ఇన్ని పెడుతుంది, ఇన్ని ఏం చేస్తాం నా ముందు పరిస్థితి. సో యా, వాడైతే తినేసి వెళ్ళిపోతున్నాడు. ప్యాకెట్ నా దగ్గర ఉంచేసాడు. చెప్పండి ఇలా అయితే ఎలా? సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేనైతే ఇప్పుడు పడుకుని పోతాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ 8 ఆ టైంకి మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం. సో అంటిల్ దెన్ గుడ్ నైట్, బాయ్ బాయ్. హలో గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో నైట్ అయితే చక్కగా పడుకున్నాం అండ్ మా నాన్నగారు అయితే గురకలు తీసుకొని పట్టుకున్నాడు. గురకలు తీసుకుని పడుకున్నాడు. అప్పుడు మార్నింగ్ లేచి నా మీద వ్లాగులు ఏంటంటే, యాక్చువల్లీ ఇంత మార్నింగ్ ఎందుకు లేచానంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా, అసలు సన్ రైజ్ అనేది ట్రైన్లో ఉన్నప్పుడు సన్ రైజ్ చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. 6:40 6:50 కల్లా సన్ రైజ్ వస్తుందేమో మేబీ. అండ్ చలి అయితే మామూలుగా ఎరగేయట్లేదు. అసలే డోర్ నిల్చున్నాం, ఇంకా సన్ రైజ్ వచ్చినప్పుడు చూస్తారు. గైస్ ఇఫ్ ఎనీవన్ నోస్ ఆ పేరేంటో కాస్త కింద చెప్తారు. ఇంగ్లీష్లో చూస్తే కాన్పూర్ అని ఉంది, హిందీలో చూస్తే ఘనాపూర్ అని ఉంది, తెలుగులో చూసినా ఘనాపూర్ అని ఉంది. లాంగ్వేజ్ వచ్చింది. సో నౌ వీఆర్ హెడింగ్ టు ది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ మనోడు ఎక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నావు? ఇది అభిప్రాయ బర్త్డే కదా, స్టోరీ పెట్టాలి పెట్టాలి ఇప్పుడు బర్త్డే. ఏంటి అసలు చాలా బాగుంది. నాకు అవ్వట్లేదా? బేసిక్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పు, నేను చెప్తాను. అర్థం రాక. గైస్ నౌ వి ఆర్ అట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. మూవింగ్ ట్రైన్. ఇప్పుడు ఆపారు, మూవ్ అవుతుంది. ఇంకొక 10 km అలా ఉంది. సో ఒక 10 minutes వెళ్ళిపోయింది. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఆగింది. సో మేము ఇంకా దిగిపోవాలి. బట్ ఏంటంటే టీషర్ట్స్ మార్చుకున్నాం కదా నైట్, సో అవి మళ్ళీ మార్చుకోవడానికి కాసేపు ఉన్నాం అనమాట. సో ఎందుకంటే మరి టీషర్ట్స్ వేసుకుని బయటికి వెళ్ళిపోతే బాగోదు. సో నైట్ వేసిన షర్ట్లు మళ్ళీ వేస్తాం. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవెంట్కి అయితే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. సో మెల్లిగా బ్లాగ్ అంతా ఇంటిగా ప్లాన్ చేస్తున్నా. బాబోయ్ ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి నాయన? అటు ఇటు తిరిగి మెట్రో స్టేషన్ ఎక్కడ కూడా అర్థం కాలేదు. లాస్ట్కి ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు తెలీదు, వెళ్ళాలి. బాబోయ్ గోళ మామూలు లేదు. సరే యాక్చువల్లీ ఇప్పుడే మెట్రో టికెట్ అయితే తీసుకున్నా అండ్ అక్కడ స్కాన్ చేసా. చాలా బాగా ఫన్ అనిపించింది భయ్య. సో ఇప్పుడైతే మెట్రో ఎక్కడానికి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాం. సో వెళ్తున్నా నేను అండ్ నాని. మనోడైతే బ్లాగింగ్లో ఉన్నాడు ఇంకా అలాగా. సో బాగుంది భయ్య, ఇక్కడ ఎందుకో చాలా బాగుంది. సో ఇంకా చూద్దాం మెల్లిగా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ రావడం. ఫస్ట్ డే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా షేర్ చేసుకుంటా బాగా. ఇప్పుడైతే రాయదుర్గ్కి రీచ్ అయిపోయా మెట్రోలో. సో చాలా బాగుంది మెట్రో అయితే మాత్రం, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ ఎందుకో కొంచెం కడుపులు తిప్పినట్టు అనిపించింది. అది అలా వెళ్తుంటే అలా ఫాస్ట్కి వెళ్ళి అలా స్లో అవుతుంది కదా.
ఎందుకో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా అనిపించింది. అండ్ మన నాని కూడా బాగా ఎక్స్పీరియన్స్ చేశాడు. అలా సో మనం స్ట్రైట్గా అయితే కిందికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళి లోపలికి మనతో గోట మాట్లాడుకొని వెళ్ళిపోతాం అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. అండ్ నాని గారు కూడా రికార్డ్ చేసుకుంటున్నాడు. చాలా బాగుంది బ్రో సిటీ అయితే మనం చూసి. వాయమ్ము ఊరి నాయను ఎంత పెద్ద ఉన్నాయి ఏంటి బ్రో. సో మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. సో మనమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం నానిగడి నేను. ఇప్పుడే టిఫిన్ చేసి లిఫ్ట్లో వచ్చాం. వస్తావా? గాయ్స్ ప్రజెంట్ అయితే వెహికల్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఎదురుగా వచ్చింది, చాలా బాగుంది కదా. సో వెహికల్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. బట్ ఏంటంటే లొకేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి లొకేషన్ చెప్పమని చెప్పారు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట బైక్ మీద. మా అన్న ఇచ్చాడు. సో లెట్స్ గో. లొకేషన్ వచ్చేసింది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. వి ఆర్ మూవింగ్. సో గాయ్స్ ఫైనల్లీ మన ఫ్యాషన్ విత్ వంశీపురం కూడా కలిసేసాం మనం అండ్ నాని కూడా. సో ఇప్పుడు మనం వెహికల్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలంట. సో లోపలికి వెళ్ళి పార్క్ చేసి ఏ ఫ్లోర్ అన్నారా? 7th ఫ్లోర్ దాకా ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, సో మెల్లిగా ఓకేనా పదండి. సో ఇప్పుడైతే బైక్ పార్కింగ్ చేసుకొని వస్తున్నా. సో పార్క్ చేసుకొని తిన్నగా వచ్చేసా. ఇప్పుడే అక్కడికైతే వచ్చేసాం. సో ఇది నేమ్ టీ హబ్ అని. సో చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటని, ఎలా ఉంది? వెరీ మచ్ ఎక్సైట్. చాలా బాగుంది బ్రో. వాట్ అబౌట్ యూ? ఎలా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేయడానికి హైదరాబాద్ ఎంత బాగుంటుంది. మేము ఇంతవరకు హైదరాబాద్కి రాలేదు చెప్పాలంటే. మేము ఫస్ట్ టైం దాటలే కానీ ఆ నుంచి ఇందులో 4 హైడే సిటీ ఫస్ట్ టైం అయితే. అసలు మెంటల్ మాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బైక్ మీద వస్తుంటే ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే వామ్మో. బిల్డింగ్ ఇక్కడనే వస్తుంటే అది బిల్డింగా లేకపోతే నార్మల్గా అద్దాల బిల్డింగా లేకపోతే ఏదైనా ఏంటని తెలియట్లేదు అసలు. ఉంటాయి కదా అట్లా ఉంది అది. మరి ర్యాంప్ అసలు. దిస్ హౌ ది క్రియేటర్స్ లుక్స్ టుడే. సో అందరి మీద నాది బాగుంది, ఏరా నాది బాగుంది. ఏం బ్రో? అంతేగా రోజు కూడా చాలా ప్రతిదీ చాలా బాగుంది బ్రో. లైక్ ఎవ్రీథింగ్, ది లైటింగ్, అట్మాస్ఫియర్, ద ఇంటీరియర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ వి లుక్ ద వెండింగ్ మెషిన్ ఈస్ దేర్. సో చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఆల్సో చాలామంది క్రియేటర్స్ని అయితే కలిసాం. అండ్ అందులో వీళ్ళు కొంతమంది ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మనం కూడా చేయాలంటే ఇలాంటి ఈవెంట్స్కి మళ్ళీ రావాలి. Great. Okay. I'm so excited for this event and like, oh my God, see the audience. How's the Josh, guys? Come on, louder. ఇన్ దట్ వే అంటే నన్ను చూస్తే నా బిజినెస్ గుర్తు రావాలి కానీ నేను కాదనే పాయింట్ లో హీ మేడ్ ఇట్. నాకు అప్పుడు రియలైజ్ అయింది, ఓకే వీళ్ళంతా ఫస్ట్ నుంచే కాంటెంట్ క్రియేషన్ చాలా పెద్ద స్కోప్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చూస్తే కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద ఫ్యూచర్ అంటూ. అండ్ కావాలంటే మనం రీసెర్చ్ అనాలిటిక్స్ నెక్స్ట్ 10 years చూసుకున్నా కాంటెంట్ క్రియేటర్ కి ఉన్న వాల్యూ అసలు గూగుల్లో పనిచేసి మంచి హై ప్యాకేజ్ ఉన్న కూడా చేయరంట. నేమ్, ఫేమ్, మనీ, ఎవ్రీథింగ్. నాట్ ఇది లేదు అది లేదని కాదు, అన్నీ వస్తాయంట. ఒకసారి చూసినే బలచారా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాక. ఆపర్చునిటీస్ కి డోర్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫైర్ ఇన్సైడ్, యూ కెనాట్ అవాయిడ్ ద అటెన్షన్ దట్ యూ గెట్. దట్ విల్ స్పీక్ ఫర్ యూ. సో యూ హ్యావ్ టు ఫైండ్
మీరు ప్యాషనెట్ గా వర్క్ స్టార్ట్ చేయాలి అంతే, ఆటోమేటిక్ గా అన్ని ఫాలో అవుతాయి. దిస్ ఇస్ ఫస్ట్ టైం, సో మై హ్యాండ్స్ ఆర్ స్టిల్ షేకింగ్. నా వాయిస్ నుంచి కొంచెం లాంగ్వేజ్ చక్కగా రాకపోవచ్చు, సో నోటి నుంచి ఏమైనా తప్పుగా వస్తే జస్ట్ ఎక్స్క్యూజెస్. వెరీ లో, ఎందుకంటే నేను 5 years అయింది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీష్ అని ఏదైతే అన్నారో ఆ నీష్ అనేది ఆబ్వియస్లీ మనకు తెలియదు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు వైజాగ్లో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒక అరవేస్తాను. బట్ మనం ఒక ఫౌండర్ అయినప్పుడు మన ప్రొడక్ట్ని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. నేను ఇంట్లో కూర్చొని వీడియోస్ చూస్తా అంటే మీరు కొనరు కదా. సో యా గైస్, ఇప్పుడే కాస్త బ్రేక్ ఇచ్చారు. మనమైతే కొంతమంది మీట్ అయ్యా అండ్ ఆల్సో సంజు బ్రోను కూడా మీట్ అయ్యాను. సో మనడు ఫొటోస్ కూడా ఇచ్చాడు సంజు. సో వచ్చిన దగ్గర నుంచి కమ్మ కడతానే ఉన్నాడు ఏదో విషయం మీద. బ్రో నిన్న కమ్మేసుకో ఇలాంటి వాళ్ళు ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సీనరీ అయితే చాలా మంది వస్తారు. ఒక్కసారి లుక్ చేద్దాం. దేర్ సి బ్యాక్ సైడ్ అదేంటిది నిలవరే కదా బాబోయ్, అది కెఫే తెలుసు చిన్నగా ఉంది. సో గట్టిగా ఉంది ఇది కూడా గట్టిగా ఉంది. రీల్ ఎలా ఉంటే తెలుసు కదా, ఇంత పెద్ద వచ్చేస్తుంది మరి. జస్ట్ ఓన్లీ బ్రో, ఓన్లీ జోక్స్ ఆర్ అబౌట్ బాగుంటే తప్ప ఆ రేట్ ఎగిరు. ఏదైనా దాంట్లో విషయం ఉంటే తప్ప బ్రాండ్ ఇట్స్ బ్రాండ్. మనం కూడా అలాంటి బ్రాండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాం, ఓకే, బట్ అవతల వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక మోటివేషన్, వాళ్ళకు ఒక సపోర్ట్ అండ్ వాళ్ళకంటూ ఒక దట్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కెమెరా ముందు ఎలా మాట్లాడాలి ఎవరు కూడా నేర్పించలేదు. సో నిచ్ కేటగిరీ ఏ కాంటెంట్ చేయాలనుకో అందరూ చెప్తున్నారు, కెమెరా ముందు ప్రాక్టీస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, కానీ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నుంచి వాయిస్ మాడ్యులేషన్ నుంచి బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క అణువు మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా సరే కాంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు నాకు ఈవెన్ ఫారెన్ కంట్రీస్ కూడా కాల్స్ వస్తున్నాయి, సార్ హై ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, కానీ కెమెరా రికార్డ్ మనం చెక్ చేసిన తర్వాత ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ద థింగ్ ఏంటంటే మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి అబ్బాయి ఉన్నారు రామ్ చరణ్, ఆయన తన తండ్రి పేరు చెప్పుకుంటే సినిమా రంగం రాణించగలరా? రాణించలేరు. అలానే తన పైన యాక్టింగ్ నేర్చుకొని ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యారు, ఎందుకంటే తన పైన తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు కాబట్టి. అలానే మనలో ఉన్న నటుడిని బయట తీసి ఈ సోషల్ మీడియా సామ్రాజ్యం వదిలేస్తే అతనే అద్భుతం చేస్తారు. నేను ఎక్కడో ఉన్నాను, హైదరాబాద్లో వీడియోలు తిరుగుతున్నాయంటే ఆ నటుడే బయటకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మనతో పాటు మనం బ్రతుకుండడమే కాకుండా 10 మందికి ఇన్స్పైర్ చేస్తే వాళ్ళలో కూడా కంటెంట్ తీసుకురావాలని నా ధ్యేయం. ఎందుకంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో కాంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయరో అప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ ఒక్కరోజు లేట్ అయినా సరే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో మనకంటే ఓన్ బ్రాండ్ కానీ బిజినెస్ కానీ ప్రొడక్ట్ కానీ ఏదైనా మన ఓన్గా ప్రమోట్ చేసుకోవాలంటే కాంటెంట్ క్రియేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అది చదువుతో పాటు మీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి, నలుగురు తెలుస్తారు, మీ ఫేస్ అనేది విజిబుల్ అవుతుంది, ప్రపంచాన్ని తెలియజేస్తారు. 4 రూమ్లో కాకుండా 4 గోడల మధ్యనే కాకుండా మీరు ప్రపంచం మొత్తం తెలుస్తారు. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 4 గోడల మధ్య చేశాను, ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్లాగ్లో నేను చెప్తున్నానంటే నాకు అది ఈ వ్లాగ్లో యాడ్ చేయడం ఇంకా నా అదృష్టం అది, సీరియస్లీ. ఎందుకంటే ఒక చాలా మంది స్టార్టర్ క్రియేటర్స్ కి ఒక గాడ్ అన్న అయితే కళల సేన అంటే అదొక బాబోయ్. సో మాటలు రావట్లేదు అసలు, మాట్లాడాలి. అన్నం చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. సరే మనం మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎంత మాట్లాడితే అంత కంటెంట్ వస్తూనే ఉంటుంది. పుట్టినప్పటి నుండి ఎవరు కూడా రాజులు అవ్వలేదు, రాజులని తయారు చేయబడ్డారు. మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఎవరు కూడా రారు, మన కలర్ మనమే మార్చుకోవాలి. దళిత కాంటెంట్ క్రియేషన్ చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు. మీరు అంటే మాటలు అనేది వేల మందికి ప్రేరణ అవుతుంది. వారు ఈ మాట చూసి ఎక్కడో ఉన్న ప్రాంతాలు కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు. అరే ఇతనికి ఎంత అయ్యేటప్పుడు మనకేంటి అవ్వలేదు అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియో కలర్సిన వచ్చిన స్టోరీలు వేస్తాను. సో మన బ్రోకి అయితే సపోర్ట్ చేయండి. ఒకరు కలిస్తే మహాసముద్రం అవుతుంది. అందరం కలిసి పోరాడదాం. సో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 25 మిలియన్ సోషల్ మీడియా చూస్తున్నారు. వారందరికీ ఆకట్టుకునేలా మనం మాట్లాడాలి, మనందరికీ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ ముందుకు గ్రో అవుదాం. థ్యాంక్ యూ. ఈ ప్యాకెట్లో ఏం వచ్చాయి? ఓకే పేపర్ ఫోటో
బ్రో సీరియస్లీ 300 రూపీస్కి ఈ ఫుడ్ ప్యాకెటే రాదు బ్రో 300 రూపీస్కి. అలాంటి ఈవెంట్ వర్త్ వస్తుంది. వర్త్ కంప్లీట్లీ నుంచి వచ్చిన బర్గర్ కావాలా, బర్గర్ తింటారా? కంప్లీట్లీ ఇట్స్ రియల్లీ వర్త్. డిఫరెంట్ స్టేషన్స్ వస్తున్నారు. ఈవెంట్స్ అటెండ్ అయితే కొంచెం పెరుగుతుంది, వాళ్ళతో కలవచ్చు, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ఐడియాస్. ఇలాంటి వ్యూ తీసుకొని ఇలాంటి ఫుడ్ తింటా ఉంటే ఎలా ఉంటుంది? సీరియస్ వస్తుంది చెప్పండి. ఏమో వస్తుంది 300 రూపీస్కి ఈ రోజుల్లో. అలాంటి టీ హబ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం బిల్డింగ్ మన హైదరాబాద్ లో. అంటే ప్రీమియం బిల్డింగ్ అనలేము, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. టీ హబ్ అనేది స్టార్ట్అప్ కంపెనీ రియల్లీ కంప్లీట్లీ వర్త్ టు కమ్ హియర్. సో నైట్ జర్నీ కూడా, మార్నింగ్ ఆ జర్నీ కూడా కంప్లీట్లీ మర్చిపోయాం అసలు ఇక్కడికి వచ్చి. సీరియస్లీ ఇంత దూరం నుంచి వచ్చినందుకు రియల్లీ వర్త్. మా వీడియో చాలా లాంగ్ ఉంటుంది, అయినా సరే పర్లేదు, నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సింగిల్ వర్డ్ ఇస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. అది మనీ కన్నా చాలా ఎక్స్పెన్సివ్. అయితే ఈవెంట్కి వచ్చా నార్మల్గా, అంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీటప్, ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. అయితే చాలా బాగుంది. అంటే అందరూ వచ్చి మాట్లాడడం, అప్పుడు ఇంట్రోవర్ట్గా కొంచెం ఇంట్రోవర్ట్ నుండి ఎక్స్ట్రోవర్ట్ అవ్వడం, అంటే ఆ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఫస్ట్ డెప్త్గా నేను నేర్చుకోవాలి, ప్లస్ వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ నాకు బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా యూస్ ఉంటుంది. అంటే ఇలాంటి పర్పస్లో కూడా మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం. మెయిన్ రీజన్ అంటే ఈ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రామర్ వీడియోస్ అని చేశాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ప్రోగ్రామింగ్ వీడియోస్ అయితే ఏంది అసలు. సో కంప్లీటెడ్ ఫైనల్లీ, ఆల్మోస్ట్ అయిపోయింది. సో జస్ట్ నో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఈవెంట్. సో ఈవెంట్ అయితే చాలా బాగా అయింది. అండ్ ఆల్సో మాకు కొన్ని హ్యాంబర్స్ కూడా ఇచ్చారు ఫ్రమ్ దిస్ ఈవెంట్. సో ఈ ఈవెంట్కి అటెండ్ అయినందుకు. సో ఏంటంటే నెక్స్ట్ థింగ్ మళ్ళీ 3.0 కూడా రావాలని చెప్పి చాలా హ్యాపీ అండ్ చాలా క్యూరియాసిటీతో ఉన్నాం అనమాట. సో డెఫినెట్లీ మళ్ళీ 3.0 కూడా మళ్ళీ వస్తాం. ఈవెంట్ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. అండ్ మనమైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో. ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ గెస్ వాట్, మన సంజు బ్రో కూడా ఇక్కడే ఉన్నారు. సో చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఒక కోట్ రాయమని చెప్పారు. సో ఐ రియల్లీ రోట్ దిస్. ఇది నేను మీకు పోస్ట్లో పెడతాను. సో పోస్ట్లో పెడితే క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో మీరు చదవచ్చు బాగా. సో ఇది రియల్లీ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను అనమాట వీడియోస్లో. సో జస్ట్ మళ్ళీ ఒకసారి పోస్ట్లో పెడతా, ఒకసారి చూడండి. సో హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా చెప్పండి. సో అందుకు నేను అండ్ నరేంద్ర మైఫిల్కి వచ్చాను. ప్లీజ్ ఓకే నాని, నేను అండ్ నాని మైఫిల్కి వచ్చాం తిందామని చెప్పేసి అని. సో బిర్యానీ అయితే వచ్చింది, తింటున్నాం. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఒకసారి. యాక్చువల్లీ నిజంగా బాగుంది, చాలా బాగుంది. సో ఫైనల్ ఇప్పుడే తినేసి స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. బికాస్ ఇంటికి వెళ్ళాలి తొందరగా. జస్ట్ టేస్ట్ చేయడం కోసం వచ్చాం నేను నరేంద్ర గారు. బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇంటికి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రేపటికి ప్లాన్ చేసుకోవాలి. సరేనా? ఓకే బాయ్. జస్ట్ నా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూడా ఇస్తున్నాం. సో గాయస్ ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయ్యాం. అండ్ ఆల్సో బండి ఇక్కడ పార్క్ చేసేసా, సేమ్ ప్లేస్లో, తీసిన ప్లేస్లో. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అసలు తీసుకున్న వ్లాగ్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేవా, ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అని చెప్పేసి కంప్లీట్గా ఏవి ఉంచడం ఏవి డిలీట్ చేయడం కంప్లీట్గా చూసుకోవాలి. అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ రోజుకి ఇంకెంతే, మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అసలు జస్ట్ నార్మల్గా మార్నింగ్ లేచి పైకి అలా వచ్చాం. జస్ట్ సీ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇది ఇంకా కొంచెం కిందకు ఉంది కాబట్టి వీ కుడెంట్ సీ.
బట్ లుక్ ఎట్ దోస్ బిల్డింగ్స్ అక్కడ అండ్ దేర్ కంప్లీట్లీ మ్యాడ్ అసలు హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా మేము చేసిన చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే, ఇంకా చూడడానికి ఇంకా చాలా ఉంది. అండ్ ఇప్పుడు కూడా తొందరగా రెడీ అయితే చార్మినార్కి కూడా వెళ్దామని చెప్పేసి అని ప్లాన్ వేస్తున్నాం. అండ్ గెస్ వాట్, వీ ఆల్సో మీటింగ్ అండ్ స్పెషల్ పర్సన్. మేబీ మీట్ అవ్వచ్చు, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక స్పెషల్ పర్సన్ని మనం మీట్ అవ్వచ్చు, లేదంటే చెప్పలేం మేబీ. సో స్పెషల్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అని మీకు త్వరలో తెలుస్తుంది. ఒకవేళ చెప్పలేదు అంటే మీట్ అవ్వలేనట్టే. అండ్ వీ డోంట్ వాంట్ టు రివీల్ నా. సో జస్ట్ నా చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అవుట్ఫిట్స్ అయితే వేసాం నీట్గా. అండ్ నాని షోర్ అవుట్ఫిట్. సో మనోడికైతే నేను 10/10 ఇచ్చాను. సో చాలా బాగా వేసాడు మనోడు. కంప్లీట్ స్ట్రీట్ వేర్ వేస్తున్నాడు ఈరోజు నిన్న కూడా అలానే వేసాడు. చెప్పుంటే నేను కూడా తెచ్చుకునేటోని. ఇక్కడ ర్యాపిడో ఆల్రెడీ బుక్ చేస్తాను. మనోడు కింద ఉన్నాడంట, కాల్ చేస్తున్నారు. సో మెల్లిగా వ్లాగ్లో అలా వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ చూపించేద్దాం మరి నా సబ్స్క్రైబర్స్కి. అండ్ మీ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కాబట్టి. అండ్ సెకండ్ టైం వచ్చాను, బట్ చాలా చిన్నపిల్లాడిని అంటే అప్పుడు మేబీ 3 years 4 years అంటారా నాకు. అప్పుడు తీసుకొచ్చారు. ఫొటోస్ ఉంటే భలే ఉంటాయి. ఫొటోస్ అయితే అరౌండ్ టైం ఉన్నప్పుడు వేద్దాం. వీళ్ళైతే ఇక్కడ వేస్తా చూడండి, జస్ట్ సరదాగా. 6th క్లాస్లో ఇప్పుడు వచ్చాను అనుకుంటాను. ఓకే, ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతున్నాను. బట్ రియల్లీ ఏదో కొంచెం సంథింగ్ ఉంది, బాగుంది ఇక్కడ. లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్ అండ్ లెట్స్ గో బ్యాక్ టు ది బంజారా హిల్స్. సో బంజారా హిల్స్లో చిన్న పని ఉంది, సీక్రెట్ చెప్పకూడదు, రివీల్ చేస్తాం మెల్లిగా. గైస్, డూ యూ నో సంథింగ్ ఏంటంటే, నరేంద్ర గారు నేను ఒక మంచి అచీవ్మెంట్ సాధించాం. అదేంటో చెప్పరా, నువ్వే చెప్పరా, నేను నోటితోనే చెప్పరా. వీఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ అనేది కంప్లీట్గా వదిలేసాం. బయట ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, అసలు మాకు అవన్నీ పట్టించుకోవట్లేదు. వ్లాగింగ్ చేస్తానంటే చేస్తాను అంతే. సో మనకి ఇవి తప్ప ఇంకేం తెచ్చుకోలేదు. నేను కూడా ఇంకా తీసుకోవాలనుకున్నా సరే ప్రస్తుతం బడ్జెట్ లేదు. ఇంటికి కూడా వెళ్ళాలి కదా, తినాలి, తాగాలి, ఉంటాయి కదా చాలా. సో ఇంకా మెల్లిగా అలా తిరుగుదాం. బ్యాంగిల్స్ తీసుకోవాలి తెలిసిన వాళ్ళకి, మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకోవాలి, వీళ్ళు కూడా వీళ్ళ మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకోవాలి. గైస్, జస్ట్ వీ టేక్ సమ్ గ్లాసెస్ తీసుకున్నాం, సెట్ అయింది. కొంచెం క్లాసిక్ అవుట్ఫిట్స్ బాగుంటుంది, మనది అలాగే అదే కదా. అండ్ నాని కూడా అదే తీసుకున్నాడు. అండ్ బ్రో థ్యాంక్ యూ. సో చార్మినార్ దగ్గర పక్కనే ఉంటుంది షాపు, వచ్చి విజిట్ చేయండి. బ్రో మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. ఓకే బ్రో, బాయ్. సో నాని ఏంటి సాటిస్ఫై ప్రైస్తో? బట్ మనం బాగా అడిగేసాము. అడగలేదు మనం. మీరు మాత్రం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా బోరింగ్ చేయాలి. బార్గెన్ రోజు సారీ బార్గెన్ చేయాలి. మీ బార్గెన్ మీద మీ డిపెండ్ అయి ఉంటుంది అంతా. సో యా, ఇవి మా కొత్త స్పెట్స్ అనమాట. కానీ బాగున్నాయి కదా మనకి, ఒక క్లాసిక్గా ఉన్నాయి స్పెట్స్ అయితే. అండ్ మెటల్ టైప్, ఇట్స్ రియలీ వర్త్ ఇట్. సో యా, జస్ట్ నౌ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేస్తున్నా. అండ్ కంప్లీట్ షార్ట్ దళాలు చాలా బాగున్నాయి బ్రో. 66 జస్ట్ నౌ టేకింగ్ ది బ్యాంగిల్స్ నీట్ అండ్ తీసుకున్నాం. నిజంగా చెప్తున్నా, ప్లాన్ చేసుకునేది అసలు రాకూడదు. రేట్లు వాచిపోతున్నాయి. ప్లాన్ లేకుండా ఎంత అయితే అంత అయిపోద్ది అనుకుంటే మాత్రం ఇట్స్ వర్త్ టు కమ్ హైదరాబాద్. బట్ ప్లాన్ చేసుకొని ఇంత మాత్రమే బడ్జెట్ అనుకుని వస్తే మాత్రం లిటరల్లీ చాలా కష్టం. ఎందుకంటే టైం టు టైం ప్లాన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో మనం జాగ్రత్తగా చూసుకొని ప్లాన్లు గీన్లు పెట్టుకోకుండా స్ట్రైట్గా వచ్చేయాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకుని వస్తేనే కరెక్ట్ ఇక్కడ. లేకపోతే హైదరాబాద్లో సర్వ్ అవ్వడం చాలా కష్టం. ఏం బ్రో? కరెక్ట్. సో యా, నో ప్రెజెంట్ వీఆర్ లీవింగ్ ది చార్మినార్. సో బంజారా హిల్స్కి వెళ్తున్నాం. సో ఇంకాసేపే మంచి సర్ప్రైజ్ ఉంది, ప్లాన్ చేస్తా. ఇంకాసేపు మాత్రమే, జస్ట్ వెయిట్. బాబు టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఎలా నాని టెన్షన్ మామూలుగా లేదా? ఇంకేం దూరంలో ఉన్నాం.
పడిపోతున్నాం బాబోయ్. మచ్ ఎగ్జైటెడ్. లొకేషన్ కన్ఫ్యూజ్ అయ్యాం, లొకేషన్ ఎదుక్కున్నాం బాబోయ్. వడ్నాని వడిసే బాబోయ్ రెండు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒకటిదా అసలు. అగైన్ వీ గాట్ కన్ఫ్యూజ్, తెలియట్లేదు ఎట్లా వెళ్ళాలో. ఎక్స్పీరియన్స్ కాలు చాలా నొప్పి వస్తున్నాయి, చాలా హైట్ ఎక్కింది. నాకు సరదా కాకపోతే నేను ఇక్కడికి స్టార్ట్ అయ్యే ముందు లెగ్ వర్కౌట్ చేసాను సార్, అది నాకు ఇక్కడ తెలుస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ BMW, అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ ఇది ఎవరితో తెలుసా అసలు బ్రో మెంటల్ ఫస్ట్ టైం చూసిన ఎక్సైట్మెంట్ మళ్ళీ ఉంది. సో ఇది మన గణేష్ బ్రోదే. సో గణేష్ బ్రోని మీట్ అవ్వడానికి వచ్చాం ఇప్పుడు. సో అండ్ ఫైనల్లీ మనతో ఎవరున్నారో చూడండి. హలో గణేష్ బ్రో, హాయ్. సో ఏంటి బ్లాగ్లో ఏం ప్లాన్ చేసావు? హైదరాబాద్ డే 1 అయిపోయింది ఆల్రెడీ, వైజాగ్లోనే నైట్ స్టార్ట్. డే 2 అది, ఇది డే 3 నిన్న ఈవెంట్ దగ్గర డే 2 అయిపోయింది. ఓకే నైస్. మ్యాఫీలో బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. తగ్గించాలి బిర్యానీలు, బిర్యానీ తింటే ఇంకా ఎలా ఉంటుంది మరి. సో థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ నరేంద్ర అండ్ ధీరజ్ బ్రో. నీకు కూడా నీ పేరు వంశీ. ఆల్ ద బెస్ట్. ఫైనల్లీ కలిసేసాం బ్రోని. ఇంకా డైరెక్ట్గా హెడ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బ్రో వాట్ అబౌట్ యూ? ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. కొత్త విషయం తెలుసుకోవచ్చు. చాలా వరకు యాక్చువల్లీ బ్రో చాలా మంచి మోటివేషన్ ఇచ్చాడు ఈరోజు మాట. సో ఇప్పుడే మన రాహుల్ బ్రో మనల్ని దించేశారు మెట్రో స్టేషన్ దగ్గర జూబ్లీ హిల్స్. సో నేను నరేంద్ర వెళ్తున్నాం మెట్రోకి. సో చూడాలి, అసలు గణేష్ బ్రో అంతలా మాట్లాడతారని అనుకోలేదు. సూపర్ అసలు. సో ఫీలింగ్ సో హ్యాపీ. సో డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆల్రెడీ 3 అయిపోయింది. అండ్ వెళ్ళి ఏమైనా తాగాలనుకుంటే తాగేసి, తినాలనుకుంటే తింటే అలాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాసేపు టైం పాస్ చేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ డైరెక్ట్గా వైజాగ్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇది మళ్ళీ సెకండ్ టైం కదా. సో మళ్ళీ సెకండ్ టైం అనమాట. సో మళ్ళీ రావాలనిపిస్తుంది హైదరాబాద్కి. ఇది వెళ్ళిపోతుంటే ఎందుకు వచ్చాం చిరాకు మళ్ళీ. సో యా అసలు ఎంత టైట్గా ఉన్నాం అంటే వచ్చి అలా కూర్చుని పోయాం. ఇప్పటికి ఎన్ని స్టేషన్లు వెళ్ళి అంటే ఒక 3 or 4 వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అప్పటికి. నెక్స్ట్ స్టాప్ వరంగల్ అనుకుంటాను అది తెలిసి. వరంగల్ ఎంటరా, నెక్స్ట్ స్టాప్ ఖమ్మం, నెక్స్ట్ స్టాప్ ఖమ్మం అనమాట. సో అదే చూడాలి. బ్లాగ్ అయితే మాత్రం మర్చిపోయా అసలు ఏం రికార్డ్ చేస్తున్నా లేదా అని చెప్పేసి కంప్లీట్లీ. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే వెళ్ళి అవుతుంది. పుట్టంగా ఏం తీసుకోలేదు, విజయవాడ వచ్చాక తీసుకున్నాను. ఇక్కడికి ఆకలి వేస్తుందంట అప్పుడే. నేను ఎప్పుడు అన్నాను ఎందుకని? రోడ్ సైడ్ తింటే మన హెల్త్ పడిపోతుందా? అన్నిసార్లు అది వర్తించదు. ఆటలు అన్నప్పుడు తినాలంటే మీరు సరే హైజీన్ అంటే తెచ్చిపోతుంది. హైజీన్ లేకపోతేనే తెలిసిపోతుంది. సరే. సో గైస్ ఈయన కొడుకు ఏం చేశాడంటే మొన్న బిస్కెట్ ప్యాకెట్ని బ్యాగ్లో దాచుకున్నాడు. మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పి నన్ను వేసుకుంటున్నాడు అలాగా. సో యా బొబ్బులైతే రీచ్ అయిపోయాం. ఇప్పుడే స్టేషన్లో ఉన్నా. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్, ఫొటోస్ అన్నీ నీట్గా ఎడిట్ చేసుకోవాలి. సో ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగింది, సేఫ్గా జరిగింది. నాని కూడా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు. వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నానికైతే డైరెక్ట్ బొబ్బుల నుంచి వాళ్ళ ఊరు రామభద్రపురంకి ఆటో అయితే దొరికింది. మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా వెళ్ళు, కాలేజీలో కలుస్తున్నాం. సో మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. సో మధ్యాహ్నం కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అందుకే వ్లాగ్ షూట్ చేయలేదు. ఇంటికి వచ్చి అలా ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త తినేసి అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా పార్సల్ ఒకటి వచ్చింది ఆర్డర్ మింత్రా నుంచి. ప్యాంట్ అయితే ఆర్డర్ చేసాడంటే తమ్ముడు. సో అది తీసుకొని ఇప్పుడు జిమ్కి స్టార్ట్ అవ్వాలి. సో జిమ్కి వెళ్ళి వద్దాం ఇప్పుడే. ప్రజెంట్ అయితే జిమ్లో ఉన్నాం. జిమ్కి అయితే వచ్చాం. ఆల్రెడీ వర్కౌట్ 50% వరకు కంప్లీట్ అయింది. సో మిగతా చేస్తున్నాం. అండ్ బ్రో హై స్కూల్ బ్రో, లెట్స్ గోయింగ్ టు రిమైనింగ్ వర్కౌట్ నౌ.
Guys, I just now had completed my workout. సో ట్రిప్ అయితే బాగా అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అంతా ఈ జిమ్కి వచ్చేసా ఇంకా డైరెక్ట్గా. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ రొటీన్ కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో బ్లాగ్ అయితే కంప్లీట్గా ఫుల్ వచ్చినా సరే, ఎంతసేపు వచ్చినా సరే నీట్గా ఎడిట్ చేసి మీకు మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాడని ట్రై చేస్తా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అదే చేయాలి. 2 days కంప్లీట్గా బ్లాగ్ ఎడిటింగ్లోనే ఉంటా. అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కూడా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తా ఉండండి. సో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్. సో ఇంతే అనమాట బ్లాగ్లో. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ ధీరజ్ ది ఫ్యాషన్ థ్రెడ్.